హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిన్ స్టాప్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఆన్లైన్లో బీమాని ఎలా ఎంచుకోవాలి. ఫ్రెండ్స్, బీమా మీద నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను. దాని వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే దాన్ని తప్పక చూడండి. ముందుగా బీమాని ఎలా ఎంచుకోవాలంటే మొదటగా మీరు గూగుల్కి వెళ్ళి దాని సెర్చ్ బాక్స్లో మీకు కావాల్సిన బీమాని టైప్ చేసి దాని పక్కన క్యాలిక్యులేటర్ని టైప్ చేయండి. అప్పుడు మీకు రకరకాలైన క్యాలిక్యులేటర్స్ వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే నేను ఎండోమెంట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేశాను. అప్పుడు నాకు రకరకాలైన క్యాలిక్యులేటర్ వేరే వేరే వెబ్సైట్ నుంచి వచ్చాయి. ఇందులో ఒక వెబ్సైట్ని నేను లోపలికి వెళ్ళి నేను మీకు ఎండోమెంట్ జీవిత బీమా గురించి చెప్పబోతున్నాను. ఇందులో ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మొదటగా కవరేజ్ అమౌంట్. నేను ఇక్కడ 18 లక్షలు ఎంటర్ చేశాను. తర్వాత మీరు ఏజ్ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ 29 ఏళ్ళని ఎంటర్ చేశాను. చేసిన వెంటనే మీకు ఆ వెబ్సైట్ వారు వేరే వేరే ప్లాన్స్ని మీకు చూపిస్తారు. ఇక్కడ చూసినట్లయితే మ్యాక్స్ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి వేరే వేరే ప్రీమియంలు ఉన్న చాలా పాలసీస్ కనపడుతున్నాయి. మీరు ఏం చేస్తారంటే మీకు తక్కువగా ఉన్న ప్రీమియం అమౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 2,05,794 రూపాయలు. ఇది చాలా తక్కువగా ఉంది. ఇది ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ టర్మ్ పీరియడ్ అనేది 15 ఇయర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే టర్మ్ పీరియడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ టర్మ్ పీరియడ్ బట్టి ఈ ప్రీమియం అమౌంట్ కూడా మారుతుంది. ఒకవేళ మీరు ఈ పాలసీని కనుక ఎంచుకున్నట్లయితే మీరు కట్టాల్సిన అమౌంట్ 15 సంవత్సరాలకి 30,86,910 రూపాయలు. ఈ 15 సంవత్సరాల్లో ఒకవేళ కనుక మీరు మరణించినట్లయితే మీకు జీవిత బీమా కంపెనీ నుండి 18 లక్షలు వస్తాయి. ఒకవేళ మీరు మరణించకుండా జీవించి ఉన్నట్లయితే 15 సంవత్సరాల తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఈ మీరు కట్టిన ప్రీమియం అమౌంట్కి పైన ఒక 3 to 6% ఇంట్రెస్ట్ వేసి వారు మీకు అందజేస్తారు. ఇప్పుడు తర్వాత నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ టర్మ్ ప్లాన్ జీవిత బీమా పాలసీ. ఇందులో మీరు మొదటగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు నచ్చిన క్యాలిక్యులేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆన్లైన్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వారి క్యాలిక్యులేటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు లైఫ్ కవర్ ₹1,00,00,000 నేను ఎంచుకున్నాను. మీరు 50 లక్షలు కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఎంతైనా మీరు ఎంచుకోవచ్చు. కవరేజ్ కోసం నేను 60 సంవత్సరాలు ఎంచుకున్నాను. మీరు 40, 50 మీ ఏజ్ బట్టి మీరు ఎంచుకోవచ్చు. నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 1989 పెట్టడం వల్ల నాకు బ్యాలెన్స్ అనేది 60 - 31 ఇయర్స్ 29 ఇయర్స్కి నేను కట్టాల్సి ఉంటుంది. నేను మోడ్ ఆఫ్ ప్రీమియం యాన్యువల్లీ ఎంచుకున్నాను. అప్పుడు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వారు నాకు చూపించిన ప్రీమియం అమౌంట్ వచ్చేసి 12,628. ఇలాగా మీరు వేరే వేరే ఇన్సూరెన్స్ ప్లాన్స్ని వేరే వేరే హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ ఇంకా డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళి మీరు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో కనుక మీరు చూసినట్లయితే 29 ఏళ్ళకి సంవత్సరానికి చొప్పున 12,628 పెట్టుకుంటే మీరు టోటల్గా కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి 3,66,212 రూపాయలు. ఇలాగా మీరు కనుక ఈ అమౌంట్ని కనుక మారిస్తే లైఫ్ కవరేజ్ అమౌంట్ కానీ కవరేజ్ కానీ మీ ఏజ్ కనుక చేంజ్ చేస్తుంటే ఈ అమౌంట్ అనేది మారుతుందండి. దీన్ని బట్టి మీరు మొదటగా క్యాలిక్యులేషన్ చేసుకుని ఎంత ప్రీమియం మీకు అవుతుందో చూసుకుని దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో టర్మ్ ప్లాన్ జీవిత బీమాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేను చెప్పబోయేది ఆరోగ్య బీమా పాలసీల గురించి. ఇందులో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మొదటగా మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మీ డీటెయిల్స్. నేను ఇక్కడ ఒక వ్యక్తికి ఏజ్ 31 సంవత్సరాలు, అతని భార్య యొక్క ఏజ్ 26 సంవత్సరాలు మెన్షన్ చేశాను. అప్పుడు ఆ వెబ్సైట్ వారు నాకు వేరే వేరే ఆరోగ్య బీమా పథకాలు చూపించారు. ఇక్కడ చూసినట్లయితే
మ్యాక్స్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ 1 crore సూపర్ సేవర్ పాలసీ. దీని కవరేజ్ వచ్చేసి 1 crore. దీన్ని మార్చుకోవచ్చండి. ఇందులో ఈ కాలంలో మీరు 50 lakhs, 30 lakhs, 20 lakhs మీ యొక్క ఆర్థిక స్తోమత బట్టి దీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ 1 crore సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎంత వచ్చిందంటే 14,090 రూపాయలు యాన్యువల్లీ నేను పే చేయాల్సి వస్తుంది. ఇలాగే మీకు బిర్లా క్యాపిటల్ నుంచి చూస్తే 14,229 సంవత్సరానికి. ఇలాగా మీకు కేర్ అడ్వాంటేజ్ ప్లాన్ వల్ల మీకు 20,606 మీరు యాన్యువల్లీ కట్టాల్సి ఉంటుంది. ఇలాగా మీకు డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీకు ఉంటాయి. మీకు దేనికైతే నమ్మకం ఉందో, ఏ బీమా పథకం అయితే మీకు నమ్మకం ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పైగా ఏదైతే తక్కువ ఉందో, ఇప్పుడు మీరు చూసినట్లయితే మ్యాక్స్ సూపర్ సేవర్ అనేది చాలా తక్కువగా ఉంది, 14,090 రూపాయలు. దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ చేస్తే మీరు 60 ఏళ్ళ వరకు మీరు పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీరు కట్టాల్సిన టర్మ్ పీరియడ్ వచ్చేసి 29 సంవత్సరాలు. అప్పుడు యాన్యువల్లీ 1490 రూపాయలు చొప్పున మీరు 1490 × 29 చేస్తే మీరు 4,08,610 రూపాయలు మీరు ఆరోగ్య బీమా కంపెనీకి కట్టాల్సి ఉంటుంది ప్రీమియం కింద. ఇది కట్టడం వల్ల మీకు కవరేజ్ వచ్చేసి 1 crore వస్తుందండి. అదే కనుక మీరు ఇందులో డీటెయిల్స్ మార్చి మీ పిల్లలను కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. దాని ద్వారా ఈ అమౌంట్ కూడా మారిస్తే మీకు ప్రీమియం అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. ఇలాగా మీకు కావాల్సిన కవరేజ్ ప్రకారం మీరు కావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆస్తి బీమా అంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అని అంటాం. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కానీ ఆస్తి బీమాని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మీకు రకరకాల క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. మొదటగా నేను ఒక వెబ్సైట్కి వెళ్ళాను. అందులో ప్రాపర్టీ అమౌంట్ వచ్చేసి నేను 50 lakhs ఎంటర్ చేశాను. అందులో ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్ కానీ నేను 15 lakhs సెలెక్ట్ చేసుకున్నాను. లొకేషన్ సెలెక్ట్ చేశాను బెంగళూరు అని. తర్వాత పాలసీ టర్మ్ 1 year సెలెక్ట్ చేశాను. ప్రాపర్టీ ఏజ్ నేను <5 years పెట్టుకున్నాను. మీ ప్రాపర్టీ బట్టి మీరు ఈ ఏజ్ని మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక వెబ్సైట్లో నాకు ఫస్ట్గా వచ్చిన పాలసీ ఏంటంటే బజాజ్ ఎలియన్స్ పాలసీ టర్మ్ 1 year. వారు ఇయర్లీ 18,615 రూపాయలు కడితే మన ప్రాపర్టీ అనేది ఇన్సూర్ అయిపోతుంది. ఇలాగా మీకున్న ప్రాపర్టీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఈ ప్రాపర్టీ ఏజ్ని మారిస్తే మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్ బీమా పథకం గురించి తెలుసుకుందాం. కార్ బీమా అనేది అందరికీ తప్పనిసరి. సో ముందుగా మీ కార్ యొక్క డీటెయిల్స్ మీరు ఇందులో ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఉదాహరణకి హ్యుండాయ్ గ్రాండ్ i10 1.2 స్పోర్ట్ 119C7cc ఎంటర్ చేశాను. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఇన్సూరెన్స్ వాల్యూ అని మారిపోతూ ఉంటుంది. ఇక్కడ 2014 ఎంటర్ చేశాను. అప్పుడు నాకు వేరే వేరే ఇన్సూరెన్స్ పాలసీస్ కనపడుతున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే నేషనల్ ఇన్సూరెన్స్, మాగ్మా, HDI, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఇవి కనపడుతున్నాయి. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే మీకు 3,690 రూపాయలు ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లోనే పే చేయొచ్చు. ఇలాగే మీ కార్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు వేరే వేరే ఇన్సూరెన్స్ అమౌంట్స్ వస్తాయి. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. అది మీరు తప్పనిసరిగా మీరు మనసులో పెట్టుకున్న తర్వాతే ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ముందుగా మొదటిది అవసరాలు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఆర్థిక స్తోమత ఎంత, పైగా తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు అసలు ఎన్ని బీమా పథకాలు కావాలి, మీకు ఇన్సూరెన్స్ ఓన్లీ మెడికల్ ఒకటే కావాలా, హెల్త్ ఒకటే కావాలా, లేదా మీకు ఓన్లీ జీవిత బీమా పథకం ఒకటే కావాలా, కానీ మీకు మీ ఫ్యామిలీకి కూడా ఇద్దరికి కలిపి కావాలనేది ముందుగా మీకు కావాల్సినవి ఏంటో మీకు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి.
తర్వాత బీమా ధర, అసలు ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత ఉంది అంటే ప్రీమియం వాల్యూ అనమాట. సో మనం ఈ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే, ఒక పర్టికులర్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రీమియం వాల్యూ ఎంత ఉంది, ఏది తక్కువ ఉంది మార్కెట్లో అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే మీరు ఒక డెసిషన్కి రావాలి. తర్వాతది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దావా పరిష్కార నిష్పత్తి, అంటే మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని అంటాం. ఇది దేనికంటే మీ బీమా కంపెనీ యొక్క నమ్మకాన్ని మీకు తెలియజేస్తుంది. కొన్ని బీమా కంపెనీలు ఉంటాయి, అవి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వారు సరిగ్గా మీకు డబ్బులు ఇవ్వరు. అలాంటి ఆస్కారం కూడా ఉంది. అందుకని మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మీరు బాగా తెలుసుకున్న తర్వాతే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలండి. ఇది ఎందుకంటే ఏ బీమా కంపెనీకి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుందంటే ఆ బీమా కంపెనీ చాలా నమ్మకంగా ఉన్నట్టు. అటువంటి బీమా కంపెనీని మీరు తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పాయింట్ ఏంటంటే అతిగా వెళ్ళవద్దు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక జీవిత బీమా పథకం ఉంది, మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏజెంట్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మీరు ఒక పథకం కన్నా ఇంకో పథకం కూడా తీసుకుంటూ ఉంటారు జనరల్గా. అలా తీసుకోకూడదు. ఎందుకంటే ఒక పథకం అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే జీవిత బీమా అనేది ఒకటి చాలు. ఒకే మనిషికి 2 లేదా 3 ఉండడం అనేది చాలా వేస్ట్ అన్నమాట మనకి. అందుకని మీరు బాగా ఆలోచించి మీ ఆర్థిక స్తోమతని గుర్తుపెట్టుకుని ఈయన ఎంత ప్రీమియం కట్టగలను నెలకి లేదా సంవత్సరానికి ఎంత కట్టగలను అని తెలుసుకుని దాని తర్వాతే మీరు పాలసీలు తీసుకోండి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే చాలామంది పాలసీస్ అనేవి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుని చేస్తున్నారు. ఎలాగంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఎండోమెంట్ జీవిత బీమా పథకం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు చాలామంది. ఎందుకంటే మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది కదా, ఇందులో ప్రీమియం అమౌంట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ ఎండోమెంట్ జీవిత బీమా పథకంలో మీరు చూసినట్లయితే మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఓన్లీ 3 నుంచి 6% వరకే. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమాయే కావాలనుకుంటే మీకు బెస్ట్ ప్లాన్ ఏంటంటే టర్మ్ ప్లాన్ జీవిత బీమా పథకం. ఇది తీసుకోవడం వల్ల మీరు కట్టిన అమౌంట్ 3 లక్షలైనా మీకు వచ్చే లైఫ్ కవరేజ్ అనేది 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మీరు జీవిత బీమా తీసుకోవాలంటే టర్మ్ ప్లాన్కి వెళ్ళండి. ఎండోమెంట్ జీవిత బీమాని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎండోమెంట్ జీవిత బీమా ప్లాన్లో మీకు మెచ్యూరిటీ అమౌంట్ చూసి మీరు కొనడం వల్ల మీరే నష్టపోతారు. ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంటే కావాలనుకుంటే దీనికన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ చాలా ఉన్నాయి. మీరు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, పోస్టల్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా ఎక్కువ దీంతో కంపేర్ చేస్తే. మీకు బాగా రిటర్న్స్ కూడా వస్తాయి, సేఫ్ కూడా. సో మీకు ఎప్పుడైనా జీవిత బీమా తీసుకోవాలనుకుంటే మీరు టర్మ్ ప్లాన్ జీవిత బీమా తీసుకోండి. పైగా ఇదే కాకుండా మీరు ఆరోగ్య బీమా కూడా తీసుకుంటే మీకు తక్కువ మొత్తంలో 4 లక్షల్లో ప్లస్ 3 లక్షల మొత్తం 7 లక్షల్లోనే మీకు మొత్తం జీవిత బీమా కూడా వస్తుంది, మీ ఫ్యామిలీ కూడా సెక్యూర్గా ఉంటుంది. ఇలాగ మీరు సేఫ్గా ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తర్వాత పాయింట్ మీరు చూడాల్సింది ఏంటంటే బీమా నిబంధనలు మరియు షరతులు, అంటే పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్. చాలా పాలసీస్లో ఏమవుతుందంటే వీరు కొన్ని పాయింట్స్ అనేవి మీకు కనపడకుండా చిన్నగా రాయడం ఏదో చేస్తారు. మీరు సరిగ్గా ఓవర్లుక్ చేసుకుంటూ మీరు పాలసీని సైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మీరు క్లెయిమ్ చేయడానికి వెళ్తారో మీరు చాలా ఇబ్బందులు పడతారు. అందుకు గాను మీరు క్షుణ్ణంగా
అన్ని పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు తరోగా చదివిన తర్వాతే మీరు ఆ పాలసీని తీసుకోండి. సో బీమా నిబంధనలు మరియు షరతులు అనేది చాలా ముఖ్యమైన విషయం మీరు పాలసీ కొనే ముందు. తర్వాతది మీ బీమా అవసరాలని మీరు తిరిగి సందర్శించాలి. అంటే ఏంటంటే మీరు బ్యాచిలర్గా ఉన్నారనుకోండి, తర్వాత మీకు వివాహం అయిందనుకోండి, మీకు మీ భార్యకు కూడా మీరు పాలసీ అనేది తీసుకోవాలి. అంటే మీకు ముందు ఒక జీవిత బీమా పథకం ఉంది, ఇప్పుడు మీ ఫ్యామిలీకి కూడా ఒక జీవిత బీమా పథకం తీసుకోండి. తర్వాత మీకు సడన్గా ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీకు ఆరోగ్య బీమా కూడా అవసరం పడుతుంది. అలాగని మీకు టైం మారుతున్న కొద్దీ మీకు ఒకసారి మళ్ళీ మీరు ఎన్ని బీమాలు ఉన్నాయి మీ దగ్గర, ఇంకేమన్నా కొత్త బీమా తీసుకోవాలా, అవసరం ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. ఇలా చేసి ఈ 6 పాయింట్లని మీరు బాగా అనుగుణంలో తీసుకుని తర్వాతే మీరు బీమాని ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీకు నా ఛానల్ నుంచి వచ్చే అన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.